మీ కోడలు నా కోడలు ఇద్దరూ సమానంగా గెలిచారు కాబట్టి మీరన్నట్టు 7 వారాల నగలు మీ కోడలికి, వాగ్దేవి ఒప్పుకున్నట్టు ఒక్కరోజు అధికారం నా కోడలికి ఇవ్వండి. సరే, మీకు సరే, మరి మేడంకి? అప్పుడు ఒప్పుకొని ఇప్పుడెలా తప్పుకుంటాను? సరే, మీ ఇష్టం. మొత్తానికి అత్తా కోడళ్ళిద్దరూ సమానమైన నిరూపించారు. నాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మమ్మ, మన ట్రైన్ కి టైం అయిపోతాంది. మనం వెళ్లే ముందు ఈ అత్తా కోడళ్లతో ఒక పని చేయించాలి. ఏంటత్తయ్య అదే? చిలకమ్మ, సరసు, ఇద్దరు దీపాలు వెలిగించండి. నేను ఈ ఇంటికి వచ్చేసరికి మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలున్నాయి. అందుకే ఇంటి కోడలు పుట్టింట్లో ఉండేది. ఇప్పుడు సద్దుమణిగా అయ్యాను అనుకోను, కానీ తొందరలోనే అన్నీ చక్కబడతాయని నమ్ముతున్నాను. మీ మధ్య చీకట్లా కమ్మిన దూరం ఈ దీపపు వెలుగులో దూరం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక్క మాట మాత్రం నిజం చిలకమ్మ, నీ కోడలు గుణంలో, మాటల్లో, మంచితనంలో, పద్ధతుల్లో అన్నిట్లల్లో నీకులాగే. అమ్మమ్మ గారు, ఒక టీచర్ బాగుంటే స్కూల్ ఎంత బాగుంటుందో. కేవలం మా అత్తయ్య గారి వల్ల మేమంతా ఇలా ఉన్నామండి.
ఇది మా గొప్పతనం కాదు, ఆవిడ ఆశీర్వాదం. చాలా బాగా చెప్పావమ్మా. ఆ, చిలకమ్మ, ఎప్పుడు ఏదో అంటావు కదా, ఆ ఏంటది? ఆ, అదో, నానమ్మ నంబర్ 1. అదే అదే, నంబర్ 1 అత్తకి నంబర్ 1 కోడలు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో చిలకమ్మ, తప్పులు అందరూ చేస్తారు, కానీ క్షమించే గుణం మనకి గొప్పతనాన్ని ఇస్తుంది. నిన్ను తక్కువ చేయాలని కాదు, కానీ ఎక్కడ తగ్గాలో అది తెలుసుకోమంటున్నాను. నిన్ను పెంచినందుకు, నువ్వు ఈ స్థాయిలో ఉన్నందుకు నాకెప్పుడు గర్వంగానే ఉంటుంది. మా అమ్మని కూడా మర్చిపోయేంత ప్రేమని చూపించిన దేవత లాంటి అత్తయ్య దగ్గరుండటం ఛ! నువ్వు క్షమాపణ చెప్పడం ఏంటమ్మా? నాకే కాదు, నీ వల్ల నలుగురికి మంచే కాని చెడెప్పుడు జరగదు చిలకమ్మా. ఇన్ని రోజులు ఇల్లంతా ఎంతో సందడిగా పండగలా ఉందండి. ఆ హడావిడికి ఇంత పెద్దిల్లు చిన్నదైంది. ఇప్పుడు మీరు లేక మేమంతా చిన్నబోతాం. ఏదో మొహమాటం కొద్దిగా అంటున్నావు కానీ అలా ఏముండదులే అరుణ్ బాబు. డాడ్ చెప్పింది కూడా నిజమే నానమ్మ. చిన్న చిన్న కన్ఫ్యూజన్లున్నా మీరు వచ్చిన తర్వాత అంతా మంచే జరిగింది. రాహుల్, భార్యాభర్తల మధ్య సఖ్యత ముఖ్యం. ఒకరినొకరు అర్థం చేసుకొని అన్యోన్యంగా ఉండండి. మళ్ళీ వచ్చేసరికి ఈ చేతిలో పాపతో పాటు బాబు కూడా ఉండాలి. అర్థమైందా? బావా, మీరిద్దరూ ఒకరి మీద ఒకరు పెంచుకున్న ప్రేమను చూస్తుంటే నాకెంత సంతోషంగా ఉందో అంతే ఈర్ష్యగా ఉంది. నా దిష్టే కాదు, ఏ దుష్ట శక్తి మీకు తగలకుండా ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండండి. గోనెసంచే విషయం మాత్రం గుట్టుగా ఉంచి వనజక్క. ఎవరడిగినా నాను మాత్రం తెలీదని చెప్తా, సరేనా? తెలియనప్పుడు మళ్ళీ చెప్పడం ఎందుకు పద్దు? జాగ్రత్తగా వెళ్ళండి, సరేనా? పద్దు, బయలుదేరదామా? సరే అమ్మా, వెళ్తాను.
వెళ్తాను కాదత్తయ్యా, వెళ్ళొస్తాను అనండి. మళ్ళీ ఎప్పుడొస్తారు నానమ్మా? నా చేతిలో ఏముందమ్మా, అంతా పైవాడి దయ. ఈసారి నేనొచ్చేసరికి మాత్రం నువ్వు ఇలా ఒంటరిగా కాకుండా నీ మొగుడుతో జంటగా కనపడు. అలాగే నానమ్మా. మ్యామ్, నేను వెళ్ళి డ్రాప్ చేసి వస్తాను. ఓకే తేజ. వెళ్ళొస్తాను. వెళ్ళొస్తాను అత్తయ్య మావయ్య. అలాగేమ్మా, వెళ్ళొస్తాను. జాగ్రత్త పదండి. అత్తయ్య. రేపొక్కరోజు ఆ సరస్సుకి ఫుల్ పవర్స్ అంటే మన బతుకు బెర్రీ ఫ్లవర్స్ ఏనా ప్రీతి? ఒక్క రోజుకి ఏమవుతుంది? ఇదేమన్నా ఒకే ఒక్కడు సినిమానా? హా, ఆ సినిమాలో అర్జున్ సీఎం అయింది కూడా ఆ ఒక్కరోజు ఉన్నందుకే. గుర్తులేదా నీకు? అక్కడ విలన్స్ అర్జున్ ఇంట్లో లేరు, ఇక్కడ ఉన్నారు. నువ్వేం టెన్షన్ పడుకు. ఈ ఇంటి పెద్ద కోడల్ని ప్రీతి, పడకుండా ఎలా ఉంటాను? ఏంటి ఇద్దరు బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు? టాపిక్ ఏంటో తెలిస్తే నేను హెల్ప్ చేస్తానుగా. మీరు హెల్ప్ చేసే టాపిక్ కాదులే. అయితే ఏదో పెద్ద కుట్ర అన్నమాట. కుట్రేంటి నవ్య? ఏదో ఒకసారి తెలియక జరిగితే ఇక ప్రతిసారి అలా అనుకుంటే ఎలా? తెలియక కాదు, గతాన్ని నువ్వు మర్చిపోయినంత తేలిగ్గా మేం మర్చిపోం. ఏంటమ్మా, ఏమైంది? ఏం లేదు మావయ్య, రేపు బ్రాహ్మణికి అధికారం ఇస్తున్నారు కదా, అంటే ఏంటి అని డిస్కస్ చేస్తున్నాం అంతే. డిస్కస్ చేసుకోవడానికి ఏముంది వదినా? మేడం ఎలా అయితే ఇంట్లో ఉన్నారో సేమ్ బ్రాహ్మణి కూడా అలానే ఉంటుంది. అంటే శారీ, ఆర్నమెంట్స్, డిఫరెంట్ డిఫరెంట్ జ్యువెలరీ, నెక్లెసెస్ అన్నీ పెట్టుకుంటుందా? రేపొచ్చేది ఆహార్యం, అలంకరణ కాదు వనజ, అధికారం. వాగ్దేవి నిర్ణయానికి మనందరం ఎలా కట్టుబడతామో రేపు బ్రాహ్మణి మాట కూడా అలాగే వినాలి, విలువివ్వాలి. అది ఓకే, కానీ ఆఫీస్ పనుల మాట ఏంటంకుల్? సైనింగ్ అథారిటీ ఆంటీకి మాత్రమే ఉంది. ఆంటీ మాత్రమే ఆర్గనైజ్ చేసే ఎన్నో పనులకి రెస్పాన్సిబిలిటీస్ని బ్రాహ్మణి ఎలా టేకప్ చేస్తుంది? చూడు ప్రీతి, మామయ్య గారు ఏదో అభిమానంతో అన్నారు, కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు. అమ్మమ్మ గారి మాట కాదనలేక ఈ పోటీలకి ఒప్పుకున్నాను, కానీ గెలవాలని కాదు, గెలిచి అధికారం దక్కించుకోవాలని కూడా కాదు. లేకపోవడం ఏంటి బ్రాహ్మణి? నీకేం రానట్టు తెలియనట్టు అలా మాట్లాడతావేంటి? నువ్వేం సరస్సులాగా చదువురాని అమ్మాయి కాదు. స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ నడిపావు, నీ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉన్నాయి. కానీ అవన్నీ ఆఫీస్ వర్క్కి ఎలా పనిచేస్తాయి రాహుల్? వాగ్దేవికి మాట తప్పడం చేత కాదు కాబట్టి అలానే కానివ్వమని చెప్పింది. ఇంకేంటి సమస్య? మాకేం ప్రాబ్లం లేదు డాడ్. ప్రీతినే మేడం ఫైనల్ డెసిషన్ కోసం తను చాలా సఫర్ అవుతుంది. నాది కన్సర్న్ రాహుల్, సఫరింగ్ కాదు.
అయినా రేపు మార్నింగ్ ఆంటీకి బోర్డ్ మెంబర్స్తో మీటింగ్, 10:30కి అకాడమిక్ ప్రోగ్రెస్ గురించి స్కూల్ ప్రిన్సిపల్స్తో వీడియో కాన్ఫరెన్స్, 12:45కి ఎడ్యుకేషన్ మినిస్టర్తో లంచ్. o'clockకి అక్షరం ఫౌండేషన్ వారి ఫెలిసిటేషన్, 5 o'clockకి ఆడిటింగ్ సమిట్ ఉన్నాయి. వీటన్నిటినీ బ్రాహ్మణి ఎలా హ్యాండిల్ చేస్తుంది? మేడం ఇచ్చిన మాట తప్పకూడదు అంటే ఇంట్లో మాత్రమే అధికారం తీసుకునేలా చెప్పండి మావయ్య. అదొక ఆప్షన్ ఉంది కదా, అంతే కదా ప్రీతి? అంటే ఏంటి మీ ఉద్దేశం? ఒక్కరోజు అధికారం అని వాగ్దేవి ఒప్పుకుంది, మళ్ళీ అందులో లొసుగులు వెతికి తన మనసుని ఎందుకు మార్చాలనుకుంటున్నారు? మనసు మార్చడం కాదంకల్, బ్రాహ్మణి హ్యాండిల్ చేయకపోతే ఆ ఎఫెక్ట్ మన ఆర్గనైజేషన్ మీద పడుతుంది. చేయలేదని నీకెలా తెలుసు? తన టాలెంట్ ఏంటో తెలియక మాట్లాడుతున్నావు. తను ఒక్కరోజులో అన్నీ నేర్చుకోలేదు, బట్ ఏది డిస్టర్బ్ కాకుండా తను చేస్తుందన్న నమ్మకం నాకుంది. ప్రీతి, బ్రాహ్మణికి ఏం తెలియకపోతే నేను రాహుల్ హెల్ప్ చేస్తాం తప్ప మ్యామ్ మాట వెనక్కి తీసుకునే ఛాన్సే ఇవ్వనివ్వం. దాని గురించి మీకెందుకు? మీకేమైనా చెయ్యాలనిపిస్తే పెళ్ళాన్ని నేనున్నాను. ఆ హెల్ప్ సపోర్ట్ ఏదో నాకు చేయొచ్చు కదా. కొంచెం కూడా బుద్ధి జ్ఞానం లేదు మీకు. అంకుల్, ప్రాబ్లం ఏంటని చెప్పాను. అందరూ సపోర్ట్ చేస్తున్నారని కాదు, కానీ మీరు కూడా ఒకసారి ఆలోచించండి. కానీ ఆంటీ డిసిషనే ఫైనల్. ఆల్రెడీ వాగ్దేవి డిసైడ్ అయింది ప్రీతి. రేపు ఒక్కరోజు అంతా బ్రాహ్మణినే హ్యాండిల్ చేస్తుంది. మరి మినిస్టర్ మీటింగ్ అన్నీ అని చెప్తున్నారు కదా ప్రీతి. మా పిన్ని ముందు ఇచ్చిన మాటకు వాగ్దేవి కట్టుబడడం తప్ప మరే కండిషన్ పెట్టడానికి వీల్లేదు. గెలుపంత ఈజీ కాదు సరసు. నువ్వు ఎలా గెలుస్తావో నేను చూస్తాను. బ్రాహ్మణికి మంచి జరుగుతుందంటే ఈ ప్రీతి అస్సలు ఒప్పుకోదు డాడ్. చూడండి ఎన్ని మాటలు, ఎన్ని రూల్స్ చెప్తుందో. అది ఎన్నంటే ఏంటి నవ్య? మ్యామ్ మాటే ఫైనల్, లీవ్ ఇట్. రేపు మేడం షెడ్యూల్ విన్న తర్వాత నాకు భయంగా ఉంది బాబు. నేను మేనేజ్ చేయగలనా? అమ్మగారి స్థానంలో ఊహించుకోవడానికే కష్టంగా ఉంటుంది. అలాంటిది ఆ స్థానంలో ఉండడం అంటే అమ్మో. ఏంటి బ్రాహ్మణి ఇది? నువ్వు కూడా ప్రీతి అన్నట్టే మాట్లాడుతున్నావు. నువ్వు సాధించగలవన్న నమ్మకం నాకుంది. ధైర్యంగా నువ్వు హ్యాండిల్ చేయగలనన్న కాన్ఫిడెన్స్తో ఉండి చాలు. అన్నీ ఆటోమేటిక్గా అవే జరుగుతాయి. యా బ్రాహ్మణ్, ఆఫీస్ వర్క్స్లో ఏ ప్రాబ్లం లేకుండా మీకు హెల్ప్ చేయడానికి మేమంతా ఉన్నాం కదా. అవసరమైతే నేను కూడా ఆఫీస్కి వచ్చి నీకు హెల్ప్ చేస్తాను. నీ గెలుపుని మా గెలుపుగా చూసుకుంటున్నాం. ఇప్పుడు వెనకడుగేస్తే అది మాకే అవమానమమ్మా. మా నమ్మకం మీద మాకు నమ్మకం ఉంది. రాహుల్, ఒకసారి మనం మేడం షెడ్యూల్ రీచెక్ చేద్దాం రా. ఓకే. ఆల్ ది బెస్ట్ సర్సు.
రోజు కోసం వెన్నులో వణుకు పుడుతుందా? లేక అందరి మోటివేషన్ వల్ల పిచ్చి ధైర్యం కమ్ముకుంటుందా?